ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ కేవలం మాటలకే పరిమితమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై మోపుతున్న ఆర్థిక భారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ ఎలక్షన్ల హామీలో పేద విద్యార్థులకు నియంత్రణ చట్టం తీసుకొస్తా అని చెప్పిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 26-27 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోవడం చాలా దురదృష్టం, సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నడ్డి విడవడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఆనాడు కళ్ళకొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తినడం జరుగుతుంది. ఇప్పటికైనా అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు ఆ లోపే మీరు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పేద విద్యార్థులు, పేద తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి పేద విద్యార్థులు ఎంతో ఉన్నత చదువులు చదవాలంటే, ఒక స్కూళ్ళకు పోవాలంటే వేల డొనేషన్ కట్టే పరిస్థితి తీసుకురావడం జరిగింది. విద్యను వ్యాపారం చేయడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్